హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సండే కదా! అందుకని మన స్పెషల్ చికెన్ అండి. చికెన్ కర్రీ విత్ కాజు. అయితే ఇది ఎలా చేయాలి, ఏంటి అనేది ప్రాసెస్ చెప్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి. మీరైతే ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది, ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. వీటికి కావలసిన పదార్థాలు ఫస్ట్ ఉల్లిపాయ, టమాటో, కరివేపాకు కోసుకొని రెడీ పెట్టుకోవాలి. అలాగే కాజు. కాజు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇట్లా కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే మనం పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఒక 4, 3:30 పోసుకోండి. తక్కువ తినే వాళ్ళు ఒక 3, 2:30 అలా పోసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్ కొంచెం కొవ్వు పదార్థమే కాబట్టి ఆయిల్ తక్కువ ఉన్నా పర్వాలేదు. సో ఆయిల్ వేడెక్కాక ఇట్లా కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి. ఇవి ఉల్లిపాయలు మగ్గడానికి మాత్రమే. తర్వాత మళ్ళీ మనం చికెన్ వేసేటప్పుడు మళ్ళీ వేస్తాము. సో ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడానికి మాత్రమే వేసి అవి కొంచెం తిప్పాలి. అంటే ఆ సాల్ట్, పసుపు అనేది ఉల్లిపాయ ముక్కలకి పట్టాలన్నమాట. ఒక 2 నిమిషాలు తిప్పండి. ఈ రకంగా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు టమాటాలు వేసేద్దాము. టమాటా కూడా కొంచెం మగ్గాలండి. టమాటా వేసిన తర్వాత ఎప్పుడైనా మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టండి. అప్పుడే టమాటా అనేది మగ్గి ఉడికి గ్రేవీ అనేది బయటకు వస్తుంది అనమాట. మనం హై ఫ్లేమ్ లోనే పెట్టి ఉడికిస్తే టమాటా పైన పొరగానే అంతా మాడిపోతుంది, కానీ గ్రేవీ అనేది బయటికి రాదు. ఎప్పుడైనా కూడా గమనించండి. ఇప్పుడు చికెన్ చక్కగా కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాము. ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త సాల్ట్, అంటే నేను సాల్ట్ వాడతాను, ఉప్పు వాడేవాళ్ళు కళ్ళుప్పు వేసుకోవచ్చు. అంటే కొన్ని చోట్ల గల్లుప్పు అంటారు, కొన్ని చోట్ల కళ్ళుప్పు అంటారు. సో అది నేనైతే ఇప్పుడు సాల్టే వాడతానండి. ఈ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి బాగా పట్టించేంత వరకు ఒక 2 నిమిషాలు తిప్పండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ వేయండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు అయితే మీరు వంట ఎలా ఉంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒక కామెంట్ చేయండి. ఇట్లా మగ్గించాలండి. మనం తిప్పేసుకున్నాం కదా, సో ఇలా అయితే మగ్గింది మనకి. నాకు ఇలా మగ్గటానికి ఒక 1/2 గంట 20 నిమిషాలు టైం పట్టిందండి. అట్లాగే మనం ఇప్పుడే మసాలాలన్నీ వేసుకోవడానికి రెడీ చేసుకుందాం. ఇది ఆ కొబ్బరి, ఎండు కొబ్బరి అనమాట. మరీ ఎండు కొబ్బరి కాదు, అలానే మరీ పచ్చి కొబ్బరి కాదు. నేను ఇంట్లో ఉన్నది మీడియంలో ఉన్నది మిక్సీ గ్రైండ్ చేసి ఇలా వేస్తాను. మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. కొబ్బరి చాలా టేస్ట్ ఇచ్చిద్దండి కూరకైతే. అలాగే చెక్క, లవంగా, ఇది పౌడర్ నేను ఇంట్లోనే పౌడర్ చేసి పెట్టుకుంటాను. అట్లాగే ఇప్పుడు జీలకర్ర పౌడరు నేను 5 రూపాయల ప్యాకెట్ లో సగం ప్యాకెట్ వేస్తానండి, ఫుల్ ప్యాకెట్ వేయను. మనం మసాలా తక్కువ తీసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటది. ఇది ధనియాల పౌడర్, ఇది కూడా సగం ప్యాకెటే వేస్తాను. ఇప్పుడు కాజు. కాజు మీరు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. నేను పచ్చివే వేస్తున్నాను. ఒక్కోసారి నేతిలో వేయించి వేస్తాను అనమాట. ఇప్పుడు మాత్రం పచ్చివే వేస్తున్నా. పచ్చి కూడా వేసుకోవచ్చు. అట్లాగే కాజుని పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే తినేటప్పుడు మనకి కాజు అని తెలియదు అనమాట. ఒక 2 స్పూన్ల కారం. ఇప్పుడు ఇవన్నీ కలిపేంత వరకు ఒక 2 నిమిషాలు బాగా తిప్పాలి. అట్లాగే ఇప్పుడు నీళ్లు పోసుకోండి. ఒక 1/2 లీటర్ అయితే సరిపోతాయండి నీళ్లు. ఏంటంటే మనం వేసిన మసాలా ముక్కలకి అనేది పీల్చుకోవాలి కాబట్టి నీళ్లు పోస్తున్నాము. అంతే అండి, మూత పెట్టి కొంచెం సేపు మగ్గిద్దాము. ఎందుకంటే నీళ్లు పోసాక ఒక 5 నిమిషాలన్నా వదిలేయాలండి. మంట ఇప్పుడు హై ఫ్లేమ్ లోనే పెట్టాలి.
మనకి ఇలా ఆయిల్ అయితే పైకి రావాలండి చికెన్ వండిన తర్వాత. అప్పుడే మనకి చికెన్ రెడీ అయ్యిందని తెలుస్తుంది అనమాట. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ అయితే. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. మరెన్నో కొత్త వంటకాలతో మీ ముందుకైతే ప్రతిరోజు వస్తూ ఉంటాను. మీరిచ్చే సపోర్టే నాకు కావాలి. ఓకే అండి, ఉంటాను. బాయ్ బాయ్.